అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. హీరా పంచమి మర్నాడు స్వామి యొక్క రథాలు మళ్ళీ తిప్పేస్తారు. ఆ ముఖ్య ఆలయం వైపుగా తిప్పుతారనమాట. అటు ఇంకా బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఈ 3 రోజులు అంటే స్వామి విధియనాడు బయలుదేరి రథయాత్రకి వస్తే ఆ విధియనాడే గుండీచా మందిరానికి చేరుకున్నా కూడా ఆ రథాల్లోనే స్వామి ఉండిపోతాడు. మర్నాడు తదియనాడు గుండీచా మందిరంలోనే ఉన్నటువంటి రత్నసింహాసనం మీదకి అధిష్ఠింపచేస్తారు. ఇక ఆషాఢ శుక్ల దశమి నాడు స్వామి యొక్క మారుతి రథయాత్ర జరుగుతుంది. ఈ హీరా పంచమి జరిగిన తర్వాత 3 రోజులు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా స్వామి గుండీచా మందిరంలో నుండి ఉన్నటువంటి రాసమందిరం దగ్గర ఈ దేవదాసీలందరూ కూడా నృత్యం చేస్తారు. ఆ నృత్యాన్ని మొత్తం ఈ 3 రోజులు కూడా స్వామి అక్కడే గడుపుతారు. ఎందుకు అనిసరంటే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోని రాధాదేవితో పాటు మిగిలిన అందరి గోపికలతోటి రాసలీలలు చేసేవారు. అటువంటి దానికి అనుసంధానంగా ఇప్పుడు కలియుగంలో జగన్నాథస్వామి ఇక్కడ ఉన్నటువంటి అందరితోటి దేవదాసీలతోటి నృత్య కళాకారులతోటి అందరితోటి కూడా రాసలీలలు జరుపుతారు అనేటటువంటి దానికి ప్రతీకంగా అప్పట్లోని ద్వాపరయుగంలోని ఉన్నటువంటి గోపికలే ఇప్పుడు కలియుగంలోని ఇక్కడ దేవదాసీలుగా ఉండి స్వామికి నృత్యాన్ని సమర్పిస్తారు. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఆ రాసమండపంలోని ఆ నృత్యాన్ని తిలకించి ఆనందించి స్వామి 10వ రోజు మారు రథయాత్రకి సిద్ధమవుతారు. హీరా పంచమి తర్వాత సప్తమి నాడు రాత్రి దగ్గర నుంచి జరిగేటటువంటి వేడుక పూరి శ్రీక్షేత్ర మందిరంలోని జగన్నాథస్వామి ముఖ్య మందిరంలోని హిందువులు మినహాయించి, హిందువులు అంటే జైనులు, సిక్కులు, బౌద్ధులు, వీళ్ళు మినహాయించి విదేశీయులు ఎవరూ కూడా, అన్యమతస్థులు ఎవరూ కూడా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. అటువంటి నియమము ఈ ఆలయం ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుంచే ఉందని సరే అందరూ కూడా నమ్ముతారు. అయితే ఇప్పటికీ ఇది వివాదంగా ఉంది. అన్ని దేవాలయాలను అందరినీ అనుమతిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు అనుమతించరు అని చెప్పి. కానీ ఇక్కడి వాళ్ళు ఎవరూ కూడా దానిని ఒప్పుకోరు. ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా ప్రభుత్వం ఎప్పుడూ కూడా అది ఒప్పుకోదు. కేవలం గజపతి సేవకులను, అలాగే ఇక్కడ శంకరాచార్య స్వామి పీఠాన్ని స్థాపించారు. శంకరాచార్య స్వామి 4 చోట్ల 4 పీఠాలను స్థాపించారు. అసలు ఈ పూరీ క్షేత్రాన్ని చార్ధామ్ యాత్రలోని భాగంగా కూడా భావిస్తారు. చార్ధామ్ అంటే తూర్పున ఉన్నటువంటి పూరి, పశ్చిమాన ఉన్నటువంటి ద్వారక, దక్షిణాన ఉన్నటువంటి రామేశ్వరము, ఉత్తరాన ఉన్నటువంటి బద్రీనాథ్, ఈ 4 కలిపితే చార్ధామ్. ఈ 4 ధామాల యొక్క యాత్ర ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అలాగే శంకరాచార్యుల స్వామివారు ఇక్కడ శంకరాచార్య పీఠాన్ని స్థాపించారు. ఈ విదేశీయులు ఎవరైనా సరే ఈ గుడిలోకి, ఆలయంలోకి ప్రవేశించాలి అంటే తప్పకుండా శంకరాచార్యుల మఠం వాళ్ళ యొక్క అనుమతి ఉండాలి. అలాగే పూరి గజపతి రాజుల యొక్క అనుమతి ఉండాలి. కానీ ఇప్పటి వరకు అయితే ఎవ్వరూ కూడా అన్యమతస్థులు ఈ మందిరంలోకి ప్రవేశం చేయలేదు. ఒకప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఆవిడికి కూడా ఇక్కడ ప్రవేశం నిషేధించబడింది. ప్రతిరోజు కూడా ఈ ఆలయం ఉదయం 5 నుంచి రాత్రి 10:30 గంటల వరకు కూడా తెరిచి ఉంచబడుతుంది. ఆదిశంకరాచార్యులు తన యొక్క గోవర్ధన మఠాన్ని ఇక్కడ స్థాపించారు. ఇది చార్ధామ్ యాత్రలోని ఒకటిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క జీవిత కాలంలోని కనీసం ఒక్కసారైనా సరే ఈ దేవాలయాన్ని సందర్శించాలని కోరుకుంటారు. సాంప్రదాయకంగా యాత్ర పూరి నుండి ప్రారంభమయ్యి మళ్ళీ పూరితోటే ఎండ్ అవుతుంది. హిందూ దేవాలయాలలోని ప్రదక్షిణలు చేయడానికి ఎలా అయితే చేస్తారో అలాగే సాధారణంగా ప్రదక్షిణలు అనుసరించే పద్ధతిలోనే ఈ చార్ధామ్ యాత్ర కూడా సవ్య దిశలోనే కొనసాగుతుంది. ఇక ఈ ఆలయము గోడను కలిగి ఉంటుంది. ప్రధాన దేవాలయం చుట్టూ
కూర్మభేద అని పిలువబడే మరొక గోడ కూడా ఉంటుంది. చిన్న చిన్న ఉపదేవాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని 4 విభిన్నమైన విభాగ నిర్మాణాలు ఉన్నాయి. అవి ఈ దేవాలయం యొక్క గర్భగుడి. ఇక్కడ మొత్తం 3 దేవతలు రత్న సింహాసనం మీద ఉంటారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర. అలాగే దాని ముందు ముఖశాల ఉంటుంది, ముఖవాకిలి. అలాగే నటమండపం అనేటటువంటిది కూడా ఉంటుంది. భోగమండపం అని కూడా దీనిని పిలుస్తారు. ప్రధాన ఆలయం యొక్క పై భాగంలోని నీలచక్రం అంటే విష్ణువు యొక్క సుదర్శన చక్రం ఉంటుంది. ఇది అష్టధాతువులతోటి తయారు చేయబడి ఉంటుంది. ఇది 8 లోహాల మిశ్రమం. ఇది ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఒడిశాలో ఉన్న ఆలయాలన్నిట్లోనూ కూడా జగన్నాథుని ఆలయం ఎంతో ఎత్తైనది. ఆలయం గోపురంలోని 65 మీటర్ల ఎత్తులో ఉన్న రాతి వేదికపై స్వామివారు, సుభద్రాదేవి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించబడినాయి. స్వామివారి యొక్క సుదర్శన చక్రం ఏదైతే స్వామి యొక్క శిఖరం పైన ఉన్నదో దానికి ప్రతి నిత్యము కూడా జెండాను మారుస్తూ ఉంటారు, పొద్దున్న సాయంత్రము కూడాను. ఆ నీలచక్రంపై ఎగరవేయబడిన జెండాను పతిత పావన అని పిలుస్తారు. ఇది గర్భగుడిలో ఉంచబడిన దేవతల ప్రతిమలతోటి సమానమైనటువంటిది. ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. అందులోని ప్రధానమైనటువంటి ద్వారం సింహద్వారం. సింహద్వార ప్రవేశానికి ఇరువైపులా కూడా వంగిన 2 భారీ సింహ విగ్రహాల కారణంగా ఈ పేరు వచ్చింది. ఈ ద్వారం తూర్పు వైపున ఉంటుంది. అలాగే ఇక్కడ 22 మెట్లు ఉన్నాయి. ఈ సింహద్వారం నుంచి మనం లోపలికి వెళితే 22 మెట్లు వస్తాయి. వాటిని బైసీ పహాచా అని కూడా అంటారు. పతిత పావన అనంటే అణగారిపోతున్న, అణచివేయబడిపోతున్న వాళ్ళకి రక్షకుడుగా ఉంటాడు అని అర్థం. పతిత పావన అంటే పూర్వకాలంలోనే మనకి హరిజనులు, గిరిజనులు ఇలాంటి వారిని, అంటరాని వారిని ఆలయం లోపలికి అనుమతించేవారు కాదు. వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి వాడు అనేటటువంటి అర్థంలో పతిత పావన అని పిలుస్తున్నారు. ఆలయానికి 2 కాపలాదారులైనటువంటి జయ, విజయుల యొక్క చిత్రాలను ఈ ఆలయం యొక్క విగ్రహాల తలుపుకు ఇరువైపులా ఉన్నాయి. రథయాత్ర ప్రారంభానికి ముందు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రా దేవతలను ఈ సింహద్వారం గుండానే ఆలయం నుంచి బయటకు తీసుకుని వస్తారు. గుండిచ ఆలయం నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యాత్రలో తమతో తీసుకెళ్ళడానికి వద్దని చెప్పినందుకు లక్ష్మీదేవి ఆ తలుపు పక్కనే ఉన్నటువంటి చెక్కబడిన దేవిని వేడుకగా శాంతింపజేయాలి. అప్పుడు మాత్రమే ఆ దేవత వాళ్ళని ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అరుణ స్తంభము అని పిలువబడే అద్భుతమైన 16 వైపుల ఏకశిలా స్తంభం ప్రధాన ద్వారం ఉంది. ఈ స్తంభం పైన సూర్య భగవానుడి రథసారథైనటువంటి అరుణ విగ్రహం ఉంది. ఆలయానికి ప్రధాన ద్వారమైన సింహద్వారమే కాకుండా ఉత్తర, దక్షిణ మరియు పడమర వైపుగా మరో 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిని కాపలాగా ఉంచే జంతువుల శిల్పాల ఆధారంగానే వాటికి పేరు పెట్టారు. వాటి యొక్క ఒక ద్వారం దగ్గర 2 ఏనుగులు ఉంటాయి కాబట్టి దానిని హాతీ ద్వారము అంటున్నారు. ఇంకొక వైపు 2 పులులు ఉంటాయి కాబట్టి దానిని వ్యాఘ్ర ద్వారము అంటున్నారు. ఇంకొక 3వ వైపు 2 గుర్రములతోటి ఆ ద్వారముల దగ్గర శిల్పాలు ఉన్నాయి కాబట్టి దానిని అశ్వద్వారము అని అంటున్నారు. ఆలయ సముదాయంలో దాదాపు 30 చిన్న దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ చాలా చక్కగా ప్రతినిత్యము కూడా ఆరాధనాక్రమం తప్పకుండా నిర్వహించబడుతుంది. జగన్నాథుడు ప్రధాన ఆలయంగా ఉన్నటువంటి ఆలయములలోని కొన్ని ముఖ్యమైన ఉపాలయాలు ఉన్నాయి. అవి ఒకటి కల్పవృక్షము అని మర్రి చెట్టు ఉంది. అక్కడ ఎవరైనా సరే తమ కోరికలను చెప్పుకొని ఒక రక్షా సూత్రాన్ని కడితే తప్పకుండా వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి
ప్రజల యొక్క విశ్వాసం. అలాగే ఇక్కడ గణేష దేవాలయము, విమల ఆలయము, నీలమాధవ ఆలయము, గోపాల వల్లభ ఆలయము, లక్ష్మీ ఆలయము అనేటువంటివి ప్రప్రధానమైనటువంటివి. అందులో విమలాదేవి ఆలయము శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఈ ఆలయానికి క్షేత్రపాలకురాలు, ఈ ఆలయానికి రక్షకురాలుగా ఈ విమల ఆలయం ఉంటుంది. జగన్నాథునికి ప్రసాదం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని విమలాదేవికి సమర్పించినంత వరకు కూడా అది మహాప్రసాదంగా పరిగణించబడదు. ఎప్పుడైతే జగన్నాథునికి ప్రసాదం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి విమలాదేవికి సమర్పిస్తారో అప్పుడు అది మహాప్రసాదంగా పరిగణించబడుతుంది. ఇక జగన్నాథుని భార్య అయిన లక్ష్మీదేవి ఆలయం ఈ ప్రధాన ఆలయ ఆచారాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది. ఇక్కడ కంచి గణేశుడు, శివుడు, సూర్యుడు, సరస్వతి, భువనేశ్వరి, నరసింహుడు, రాముడు ఇలాగా అనేక రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఇది పూరి జగన్నాథుడి యొక్క ఆలయ విశిష్టత. మళ్ళీ తిరిగి కలుసుకుందాం. జై జగన్నాథ్.